మీకు తెలంగాణ జాగృతి తరఫున ఆహ్వానించినందుకు ఈ రాఖీ కట్టండి హెల్మెట్ ఇవ్వమని మా ఎర్రవెల్లి దయాకరణకు ప్రతిభకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు యార బాలకృష్ణకు అందరి పేర్లు చెప్తున్నా. ఈ విషయంగా ఈ తెలంగాణ జాగృతి రాఖీ కట్టండి హెల్మెట్ ఇవ్వండి అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు ఈ తూర్పు నియోజకవర్గం పుష్పరాజు అండ్ విద్యార్థి విభాగం శ్రీకాంతాచార్య శివ ఆధ్వర్యంలో కాశీబుగ్గ నుండి వరంగల్ మన పోచమ్మ మైదానం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి గంటకు 42 మంది దేశంలో చనిపోతున్నారు. దీని దృష్ట్యా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ హెల్మెట్గా రాఖీ కట్టండి హెల్మెట్ ఇవ్వండి అనే కార్యక్రమాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తెలియజేయడం జరిగింది. ఇది విస్తృతంగా ప్రచారంలో వరంగల్ జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశమంతా వ్యాప్తి చెందడం జరిగింది. దీనిపైన పలు సీఎంలు నరేంద్ర మోడీ కూడా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే హైదరాబాద్లో హెల్మెట్ ఉపయోగించుకుంటున్నారు, కానీ వరంగల్ జిల్లాలో మాత్రం ఎంత చెప్పినా అవేర్నెస్ రాలేకపోతున్నది. అందువలన మా తెలంగాణ జాగృతి నుండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.